కిటీస్ అందరు బాగున్నారు కదా, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. టైటిల్ చూసి నా వీడియో ఆన్ చేశారు కదా, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హోలీ రోజు అసలు ఎందుకు ఈ బండ్ల జాతర జరగాలి, బండ్లనే ఎందుకు తీసుకెళ్ళాలి, కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. సో మా అత్తమ్మ మాటలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతర ఎందుకు జరుగుతుందో మా అత్తమ్మని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అత్తమ్మ, ఈరోజు మనకి హోలీ రోజు ఎందుకు బండ్ల జాతర జరుగుతుంది? మీ చిన్నప్పటి నుంచి వెళ్ళి, అంటే మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్ళి ఇలానే జరుగుతుందా? ఈ బండ్లు ఎందుకు తిరగాలి? 45 సంవత్సరాల నుంచి చూస్తాను నేను. ఇక్కడ బండ్ల జాతర అంటే బాగా ఫేమస్. ఆ బండ్ల జాతర అంటే దొరలు నడిపిస్తారు. ఇక్కడ దొరలు ఉండేలా దొరలు ఉన్నారు, దొరలు నడిపిస్తారు. అప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళు సొంత దాంతోటే నడిపిస్తారు. ఆ దొరగారి బండి ఓంది, ఏ బండి నడవదు. ఓకే, అట్లనే జాతర కొంచెం 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 బాగా ఇప్పుడు బాగా ఫేమస్ అయింది, బాగా జరుగుతుంది. ఓకే, దొరగారి బండి అంటే అప్పట్లో ఆవులు, ఎద్దులు అవన్నీ తీసుకొచ్చేదా? ఎడ్ల బండి. ఇప్పుడు అన్నీ ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాక్టర్లు అన్నీ, టారీలు, బీరీలు, లారీలు అన్నీ తిరిగిపోతాయి. చిన్న బండ్ల కాడ నుంచి తిరుగుతాయి. ఫస్ట్ దొరగారి బండి ఇప్పటికి ఇంకా పోతుంది, ఇప్పటికీ ఇంకా అదే తిరుగుతుంది. ఆ దొరగారి బండి సప్పుళ్ళు అన్నిటితోటి చుట్టూరు 3 చుట్లు తిరిగినాక పోతుంది. పోయినాక అందరూ ఇక అన్ని బండ్లు తిరుగుతాయి. సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటారు అత్తమ్మ మరి మీ విలేజ్లో? ఆ రోజు బండ్లు, పొద్దున పూజలు, ఉపవాసాలు, కుంకుమ పూజలు. మరి హోలీ రోజు చికెన్ మటన్ వండుకుంటారు కదా అందరూ, మరి మన విలేజ్లో ఎందుకు వండుకోరంటావు? ఇక గుడికి పోతారు కాబట్టి వాళ్ళు తినరు. ఇక వాళ్ళ అదృష్టం అది. తినేటోళ్ళు తింటారు, తిననోళ్ళు తినరు. వాళ్ళ భక్తి అంతేనా? ఇక తిని మళ్ళీ పోరాదు కదా ఇక టెంపుల్కి అయితే. ఇక తిని చుట్టూ తిరుగుతారు కానీ గుళ్ళెకోరు. ఇప్పుడు ఫస్ట్ వేణుగోపాల స్వామి ఉండే కదా ఆ టెంపుల్లో. అవును. ఇప్పుడు శివాలయం, హరిసుత జాతర, శివరాత్రికి రోజు పూజలు. పొద్దు మాపు గోపాలస్వామి గుళ్ళె సుత రోజు పూజలు జరుగుతాయి. అయ్యగారులు ఉంటారు. ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అవసరం ఉన్న వాళ్ళు పోతారు, కొబ్బరికాయలు కొట్టుకుంటారు, మొక్కుబళ్ళు ఉంటాయి అన్నీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే హోలీకి అయితే ఇలానే బండ్లు తిరుగుతున్నాయట. ఇలా జాతర జరుగుతుంది, రకరకాల షాపులు అన్నీ పడుతూనే ఉంటాయి. మా విలేజ్లో అయితే ఇలా బండ్ల జాతర జరుగుతుంది. మార్నింగ్ కుంకుమ పూజలు, శివాలయం, శివార్చన, ఒకరోజు బండ్లు, తెల్లవారి రథాన్ని ఊరేగిస్తారు. రథం ఊరేగింపు జరుగుతుంది. జాతరకు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. ఆల్రెడీ బయటకు వచ్చేసరికి హోలీ వేయడానికి చిన్న ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత వీళ్ళు ఆడుకున్నారు. శ్రేష్ఠకైతే పుట్టినప్పటి నుంచి ఇది సెకండ్ హోలీ. ఫస్ట్ హోలీకి 11 months, మేబీ 11 months ఆర్ 12 months. ఇప్పుడైతే సెకండ్ హోలీ. ఈ హోలీకి అయితే కొంచెం తెలుస్తుంది, ఆ హోలీకి అయితే అప్పుడు తెలియదు. ఈ హోలీకి అయితే తెలిసి కొంచెం కలర్స్ అయితే పూసుకుంటున్నారు వీళ్ళందరూ. మా బ్లాక్లోని పిల్లలందరూ హోలీ జరుపుకుంటున్నారు, ఇక శ్రేష్ఠ పాపతో సహా. స్టార్ట్ అయిపోయాం, ఇక్కడ కూడా ఆడాలి కదా. సో పిల్లలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ అత్త వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది. అలా అలా హోలీ రోజు అయితే డే ఆఫ్టర్నూన్ వరకు ఇలా కలర్స్తోని ఎంజాయ్ చేశారు. ఈవినింగ్ అయితే మనకు రథం ఉంటుంది కదా. సో మన ఇంట్లో ఏమేమి బండ్లు ఉన్నాయో, అంటే వెహికల్స్ ఏమున్నాయో వాటిని వాష్ చేసుకొని పూజకు ప్రిపేర్ అవ్వడమే. వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని మొత్తం బొట్లు పెట్టాల్సిందే. ఈవినింగ్ అయితే బండ్ల జాతర అని చెప్పిన కదా. సో మాకున్న ట్రాక్టర్ అండ్ బండిని వాష్ చేసి అత్తమ్మ అయితే బొట్లు పెడుతుంది. పూలదండలు అండ్ మామిడాకులు కట్టుకుంటారు కదా. సో అవి కట్టేసారు ఆల్రెడీ ట్రాక్టర్కి. అండ్ ట్రాక్టర్కి మా తోటి కోడలు వాళ్ళు టెంకాయని కొడుతున్నారు. మళ్ళీ ముందుగా ఏది చేయాలన్నా, మనం పూజ చేయాలన్నా ఫస్ట్ టెంకాయతోనే స్టార్ట్ చేస్తాం కదా. మేమందరం రెడీ అయ్యి, మా అత్త ఇద్దరు తోటి కోడలు అందరూ రెడీ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ తిరుగుతున్నాయి కదా, దొరగారి బండి అయితే ఫస్ట్ వెళ్ళింది. తర్వాత ఇవన్నీ ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. ట్రాక్టర్లు, బండ్లు, బైక్స్
అన్నీ తిరుగుతున్నాయి. వాటిపైన ఎక్కెళ్తే బాగుంటుంది కదా. సో పిల్లలు అయితే ఎక్కించేసాం మేమైతే. వీళ్ళైతే తిరుగుతున్నారు. ట్రాక్టర్ ఏ బండ్లు ఉంటే ఆ బండ్లు టెంపుల్ చుట్టూ ఒక 3 రౌండ్స్ ఆర్ 5 రౌండ్స్ వేస్తారు. ఇక మా ఫ్యామిలీ వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడికి. అక్కయ్యలు, మా అత్తమ్మలు. బండ్లన్నీ కంప్లీట్ అయ్యాక డీజే కూడా పెట్టారు. డీజేతోని కొంచెం డ్యాన్స్ వేసుకుంటూ వచ్చారు. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా భారీ ఎత్తున ఈ జాతరకి అయితే వచ్చారు. ఈ బండ్ల జాతరకి ఆల్మోస్ట్ 2-3 డేస్ జరుగుతుంది జాతర. షాప్స్ పెట్టుకునే వాళ్ళైతే 2-3 డేస్ స్టే చేస్తారు. స్వీట్స్ అండ్ కంగన్ హాల్ అండ్ బొమ్మలు అవన్నీ షాప్స్ అయినా పెట్టుకుంటారు. 2-3 డేస్ ఇక్కడనే స్టే చేస్తారు వాళ్ళైతే. అందరు వచ్చి మీలో ఎంతమంది ఎడ్ల బండి ఎక్కారో కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా చూస్తున్నా, చాలా డేస్ అయింది ఈ ఎడ్ల బండిని చూసి. మీరు కూడా ఎక్కి ఉంటే నాకైతే ఒక కామెంట్ చేయండి. చిన్నప్పుడు మేము చాలా ఎక్కేవాళ్ళం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎడ్ల బండి ఎక్కేవాళ్ళం. బండ్ల జాతర అంటే మనకు గుర్తొచ్చేది ఎడ్ల బండ్లు కదా. సో అప్పట్లో ఎడ్ల బండ్లు చాలా ఉండేవి. ఇప్పుడు ట్రాక్టర్లు, ఆటోలు అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అంతా ఎక్కువ యూజ్ చేస్తలేరు ఎవరు. ఇక్కడ రేర్గా యూజ్ చేస్తున్నారు ఎడ్ల బండ్లు. హిందూ సాంప్రదాయ ప్రకారం గోమాతల్ని దేవుళ్ళలాగా చూస్తారు, గోవులని. సో బొట్లు పెట్టి వాటికి కూడా పూజ చేసి మెడలో మాల వేసుకొని తీసుకువచ్చారు ఈ బండ్ల జాతరకి. బండ్ల జాతర అయితే ఇలాగే కొనసాగుతుంది. సో మనం టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కదా. ఆల్మోస్ట్ అందరు ఇక్కడనే ఉన్నారు. ఇక టెంపుల్లోకి వెళ్దామని డైరెక్ట్ లోపలికి. యాక్చువల్గా ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. బట్ ఒక 1 year ఇది కన్స్ట్రక్షన్ అయ్యి శివాలయంగా కూడా వేశారు. అటు సైడ్ వేణుగోపాల స్వామి ఉంటారు, ఇటు సైడ్ శివాలయం కూడా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 3 దేవుళ్ళు ఉంటాయి. ఓం నమ శివాయ. ఇప్పుడు ముందుగా ఒక 1 year 1.5 year కన్స్ట్రక్షన్ జరిగి 1.5 year అవుతుంది. ఈ మనకు కనిపించేది శివాలయము. ఫ్రంట్ శివాలయము, పార్వతీదేవి, మహాలక్ష్మీదేవి ముగ్గురు ఉంటారు. శివుడు, మహాలక్ష్మి, పార్వతీదేవి. ఆల్మోస్ట్ ఇక లోపలికి వెళ్తుంటే ఇట్లా మొత్తం సెటప్ చేసేసారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా చాలామంది వచ్చేసారు. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే చాలామంది వచ్చారు జాతరకి. ఈ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ వాటర్లో లైటింగ్ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. పాపకు కూడా నచ్చి ఉంది. నమస్కారం చేస్తుంది, ఫోటోకి కూడా స్టిల్స్ ఇస్తుంది. ఇక్కడ మంచి వ్యూ. లోపలికి వెళ్ళేసరికి వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ కూడా అర్చన, అభిషేకాలు అన్నీ జరుగుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ స్టే చేసాము. ఇక్కడ కూర్చున్నాము. శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ స్టే చేసాము. చాలా భారీ ఎత్తున ఈ బండ్ల జాతరకి అయితే వచ్చారు. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడనే ఉన్నారు. వేణుగోపాల స్వామి టెంపుల్లో అండ్ శివాలయంలో అండ్ బయట బండ్ల జాతర జరిగే కాడ ఇక్కడ దర్శనం కంప్లీట్ అయితే అక్కడ నుంచి అటు వచ్చేసి 10-12 మెంబర్స్ ఉన్నారు కావచ్చు. ఆల్మోస్ట్ ఎక్కడ పూజలు చేసే వాళ్ళు అక్కడ పూజలు చేస్తున్నారు. వేణుగోపాల స్వామి టెంపుల్లో అండ్ శివాలయంలో పూజలు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి వేణుగోపాల స్వామి ఊరేగింపు చేస్తున్నారు. ఈ ఊరేగింపులో అందరం పాల్గొని భజనలు చేసుకుంటూ వేణుగోపాల స్వామిని ఊరేగిస్తున్నాము. నెక్స్ట్ డే నైట్ 12 ఆల్మోస్ట్ 12-1 అయింది అనుకుంటా రథం ఊరేగింపు. ఇక్కడ ఈ రథం ఊరేగింపులో ఎవరికి నచ్చినట్టు మొక్కుకున్న తీరు వాళ్ళైతే టెంకాయనైతే కొట్టేసి ఇక్కడైతే భజనలు చేసుకుంటూ డ్యాన్సులు కూడా ఆల్మోస్ట్ దేవుడు సాంగ్స్ వేసి డ్యాన్సులు కూడా చేశారు. అక్కడ పైన ఎక్కి ఈ టెంకాయనైతే కొట్టేసుకోవాలి మనం రథం దగ్గర. 2 days అయితే జాతర కంప్లీట్ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.